భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో రామ్నాథ్ కోవింద్కు 65.65 ఓట్లొచ్చాయి. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. మీరా కుమార్కు 34.35 ఓట్లొచ్చాయి. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటివరకు రామ్నాథ్ కోవింద్కు 7,02,644 ఓట్లు లభించాయి. యూపీ అభ్యర్థి మీరా కుమార్కు 3,67,314 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు 14 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో మీరా కుమార్కు ఒక్క ఓటు పడలేదు. రామ్నాథ్ కోవింద్కు 27,189 ఓట్ల విలువ వచ్చింది. ఇటు బీహార్లో 22,940 ఓట్ల విలువ రామ్నాథ్కు కలిసొస్తే మీరా కుమార్ 18,867 ఓట్లు పడ్డాయి. పార్లమెంట్లో ఎంపీలు వేసిన 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మాజీ స్పీకర్ మీరా కుమార్పై ఆయన విజయం సాధించారు. ఇప్పటివరకు రామ్నాథ్ కోవింద్కు 65.65 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. మీరా కుమార్కు 34.35 ఓట్లు వచ్చాయి. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇప్పటివరకు పోలిన ఓట్లలో రామ్నాథ్ కోవింద్కు 65.65 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. మీరా కుమార్కు 34.35 ఓట్లు వచ్చాయి. మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీఏ తరఫున పోటీ చేసిన రామ్నాథ్ కోవింద్ గెలుపు ఖాయమైపోయింది. గెలుపొందినట్టుగా ఇంకా అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తోంది. మొత్తం పోలైన ఓట్లలో ఆయన 7,02,044 ఓట్లను కైవసం చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మీరా కుమార్ 3,67,314 ఓట్లను మాత్రమే ఆమె కైవసం చేసుకోగలిగారు. పర్సెంటేజ్ ప్రకారం చూసినా సరే 64% కంటే ఎక్కువ ఓట్లు రామ్నాథ్ కోవింద్ కు పడ్డాయి. ప్రత్యర్థిగా ఉన్న మీరా కుమార్ కి మాత్రం 34% వరకు మాత్రమే ఓట్లు పడ్డట్టుగా మనకు స్పష్టమవుతుంది. కొన్ని ఓట్లు చెల్లని ఓట్లుగా మారాయి. కొంతమంది ఎంత అవగాహన కార్యక్రమాలను కల్పించినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు పొరపాట్లకు పాల్పడ్డట్టుగా, అంటే ప్రాధాన్యత ఓటు ఈ ప్రయారిటీ ఓటింగ్ సిస్టమ్ లో తెలియక కొన్ని పొరపాట్లు చేసినట్టుగా అర్థమవుతుంది. కొంతమంది బ్యాలెట్ పేపర్ల మీద సంతకాలు చేయడంతో అవి ఇన్వాలిడ్ ఓట్లుగా మారాయి. సో వాటన్నిటిని పక్కన పెట్టి మిగిలిన చెల్లిన ఓట్లను లెక్కించినప్పటికీ ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లోనైనా సరే అన్ని రాష్ట్రాలైనా సరే వాటి ఓటు విలువ ఆధారంగా లెక్కించినప్పుడు మొత్తం 10 లక్షలకు పైచిలుకు ఎలక్టోరల్ కాలేజ్ లో 7,02,044 ఓటు విలువను ఈ రామ్నాథ్ కోవింద్ కైవసం చేసుకోగలిగారు. తద్వారా ఆయన గెలుపొందినట్టుగా అయింది. ముందు నుంచి ఊహిస్తున్న ఫలితమే. అయితే ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నది ఆయా రాష్ట్రాల వారీగా ఓట్లను లెక్కించినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ పార్టీలు అయితే ముందే చాలా మంది ఇటు ఎన్డీఏ మిత్రపక్షాలు కాకుండా తటస్థంగా ఉన్న రాజకీయ పార్టీల్లో టీఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజు జనతాదళ్, అన్నా డిఎంకే, వీటితో పాటు ప్రతిపక్షాల్లోనే ఉన్నప్పటికీ కూడా జేడీయూ ఈ రామ్నాథ్ కోవింద్ కే మద్దతు ఇస్తామని ముందే ప్రకటించే ఆ ప్రకారమే ఓటింగ్ సరళి కూడా జరిగింది. అదే ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లోనే రిఫ్లెక్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నెల 25వ తారీఖున వరకు, అంటే ప్రస్తుతం ఉన్న
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగిసిన తర్వాత రామ్నాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, బాధ్యతల్ని స్వీకరిస్తారు. మొత్తంగా అయితే ఈ ఫలితాలు ఊహించినవే. ఇంకా చెప్పాలంటే ఊహించిన దానికంటే 1-2% ఎక్కువ ఓట్లే రామ్నాథ్ కోవింద్ కైవసం చేసుకున్నట్టుగా పర్సంటేజ్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రైట్ మహాత్మా. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమైంది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో రామ్నాథ్ కోవింద్ కు 65.65 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనకు ఎన్నిక లాంఛనమైంది. మీరా కుమార్ కు 34.35 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటి వరకు రామ్నాథ్ కోవింద్ కు 7,02,644 ఓట్లు లభించాయి. యూపీ అభ్యర్థి మీరా కుమార్ కు 3,67,314 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరికొద్దిసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మాజీ స్పీకర్ మీరా కుమార్ పై ఆయన విజయం సాధించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఖచ్చితంగా రామ్నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేసినప్పుడే చాలా స్పష్టంగా తెలిసిన విషయం రామ్నాథ్ కోవింద్ విజయం కూడా ఖాయం అని చెప్పి. ఎందుకంటే చాలా అబ్సల్యూట్ మెజారిటీ రామ్నాథ్ కోవింద్ వైపు ఉంది. ఎన్నిక అనేది కేవలం ఒక లాంఛనప్రాయమైనటువంటి వ్యవహారం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు మీరా కుమార్ ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉందని. కానీ సిద్ధాంతపరంగా బీజేపీ అభ్యర్థి తట్టు ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, గతంలో బీజేపీలో చాలా అగ్రెసివ్ లీడర్ గా పనిచేసినటువంటి రామ్నాథ్ కోవింద్ ఎంపిక వ్యవహారాన్ని ఏకపక్షంగా కానికూడదు, ఏకగ్రీవం కానికూడదు. బీజేపీ విధానాల్ని తాము సమర్థించలేదు. బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఖచ్చితంగా అపోజ్ చేస్తాము. ఇది సిద్ధాంతపరమైనటువంటి పోరాటం తప్ప రాజకీయపరమైనటువంటి పోరాటం కాదు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని సమర్థిస్తున్నటువంటి వామపక్ష పార్టీలు కానీ, మరి కొంతమంది యూపీఏ భాగస్వామి పక్షాలు కానీ మీరా కుమార్ కి మద్దతు తెలియజేస్తున్న సందర్భంలో మీరా కుమార్ దాదాపుగా 33% ఓటింగ్ ని తెచ్చుకోవడం జరిగింది. మిగతా ఓటింగ్ అంతా కూడా రామ్నాథ్ కోవింద్ వైపే. దాదాపుగా మోర్ దెన్ 60% ఓటింగ్ తో రామ్నాథ్ కోవింద్ విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం, చాలా స్ట్రాటజిక్ గా ఎన్డీఏ ఈ మొత్తం వ్యవహారంలో వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎలాగో ఎన్డీఏకి మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. బీజేపీతో పాటుగా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మురళీకృష్ణ, మీరు హోల్డ్ లో ఉండండి. With a value of 20,942. Shri Ramnath Kovind has secured 2,930 votes with value 7,02,044, and Srimati Meera Kumar has secured 1,844 votes with value 3,67,314. As per the rules for determination of quota, Srimati Meera Kumar has secured 3,67,314 votes, and Shri Ramnath Kovind has secured 7,02,044 votes. Therefore, the total valid votes polled is 10,69,358. The quota, therefore, is this total vote valid poll divided by 2 plus 1, which is 5,34,680. Since Shri Ramnath Kovind has secured 7,02,044 votes, which is more than this quota. Therefore, in pursuance of the provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Elections Rule 1974, I, Anup Mishra, the returning officer for the Presidential Election 2017, hereby declare that Shri Ramnath Kovind, resident of 42 HIG Maharishi Dayanand Vihar, Phase 2, Kalyanpur, Kanpur, Uttar Pradesh, has been duly elected to the office of the President of India. Sir,
इनवैलिड आपने दिन में भी अनाउंस किया था, 21 तो सांसदों के वोट इनवैलिड थे। उसकी वजह क्या रही, किन कारणों से ये इनवैलिड होता है? दूसरी चीज, पिछले चुनाव में कितने वोट इनवैलिड थे? The invalidity is on ground of multiple marking of preference, on ground that preference 1 has not been marked, or on ground that a mark other than the due preference mark has been put on the vote. In 77, the parliamentary votes which are rejected, 21 are the votes of parliament which have been found invalid, and the balance out of 77 are rejected. सर अभी क्या प्रक्रिया होगी, क्या आप सर्टिफिकेट देने जाएंगे, किस तरह की प्रक्रिया अभी होगी? वो एक अलग प्रकरण है, बट जो स्टेट वाइज रिजल्ट्स हैं वो मैंने आपको पहले सुबह बता दिए थे। बाकी सब जो स्टेट वाइज रिजल्ट वो आपको अभी ये सब लिख सर एक बार स्टेट वाइज रिजल्ट फिर से बता दीजिए। सर यूपी का बता दीजिए। In UP, Shri Ramnath Kovind received 335 votes with a value of 69,680. Srimati Muita Kumar received 65 votes with a value of 13,520, and 2 votes were found invalid. West Bengal. This is the last one. You can't go. I'll ask the PPR to circulate this, but West Bengal I'll just give you. Give me a minute. West Bengal, Shri Ramnath Kovind secured 11 votes of value 1,661. Srimati Kumar secured 273 votes with a value of 41,223. There were 10 invalid votes. Thank you. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మాజీ స్పీకర్ మీరా కుమార్ పై ఆయన 65% పైగా ఓట్లతో విజయం సాధించారు. ముందు నుంచి కూడా ఎన్డీఏ పక్షాల అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు అదే నిజమైంది. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించారు. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో రామ్నాథ్ కోవింద్కు 65.65 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. మీరా కుమార్కు 34.35 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో ఇప్పటి వరకు రామ్నాథ్ కోవింద్కు 7,02,644 ఓట్లు లభించాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఎలా చూడాలి రామ్నాథ్ కోవింద్ విజయాన్ని? ఖచ్చితంగా మొదటి నుంచి ఊహించడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ విజయం దాదాపుగా నామినేషన్ వేసిన రోజునే ఖాయమైపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్డీఏ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరిని అభ్యర్థిగా పెడతారు అన్న విషయంలో మొదట కొంత సస్పెన్స్ కొనసాగింది. బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ అంటూ రకరకాల ప్రచారాలు జరిగిన తర్వాత అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ పేరుని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తెర తీసుకొచ్చింది. బీహార్ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి, గతంలో బీజేపీ దళిత విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడు, అనేక రకాలైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చాలా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి రామ్నాథ్ కోవింద్ పేరుని వ్యూహాత్మకంగా తెర తీసుకురావడం ద్వారా ప్రత్యర్థి పార్టీలని
అక్కడే నైతికంగా ఒక దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. అటువంటి ఆలోచన చేసిన తర్వాత అప్పుడు యూపీఏ కొంత హడావుడి పడి మరొక దళిత అభ్యర్థిని పోటీగా నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా మీరా కుమార్ పేరుని తరిమి తీసుకొచ్చింది. అయితే చాలా మంది రాజకీయ పక్షాలు అంటే బీజేపీని పూర్తిగా అవుట్రైట్ గా సపోర్ట్ చేయనటువంటి రాజకీయ పక్షాలు కూడా మీరా కుమార్ పేరుని కనుక ముందుగానే యూపీఏ భాగస్వామ్య పక్షాలు కానీ యూపీఏ మద్దతు తెలియజేసేటువంటి పక్షాలు కానీ ముందుగా మీరా కుమార్ పేరుని కనుక ప్రతిపాదించి ఉంటే చాలా మంది సపోర్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఎన్డీఏ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రామ్నాథ్ కోవింద్ పేరుని తరబి తీసుకొచ్చిన తర్వాత వారికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానిటువంటి పార్టీలు కూడా లైక్ ఇప్పుడు మన రాష్ట్రం విషయంలో తెలుగు రాష్ట్రాల విషయాలు తీసుకుంటే టీఆర్ఎస్ ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాదు, అయినప్పటికీ కూడా రామ్నాథ్ కోవింద్ కి మద్దతు తెలియజేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా ఎన్డీఏతో ఎటువంటి సంబంధాలు లేవు, అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా రామ్నాథ్ కోవింద్ కే సపోర్ట్ చేసినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ రకంగా చూసుకుంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన్ని కానటువంటి పార్టీలు కూడా కలుపుకోవడంలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయగలిగింది. దాంతోనే రామ్నాథ్ కోవింద్ ఎంపిక అనేది నల్లేరు మీద నడకైంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అబ్సల్యూట్ మెజారిటీతో పూర్తి విజయాన్ని రామ్నాథ్ కోవింద్ సాధించి 14వ రాష్ట్రపతిగా ఈరోజు రామ్నాథ్ కోవింద్ రాజ్భవన్ లోకి అడుగుపెట్టేటువంటి వాతావరణం క్రియేట్ అయినటువంటి సందర్భం. అయితే టెక్నికల్ గా చూసుకుంటే 20వ తేదీ వరకు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఉంది. 13వ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం 25వ తేదీతో ముగుస్తున్నటువంటి సందర్భంలో అప్పటి వరకు ప్రెసిడెంట్ ఎలక్ట్ గా రామ్నాథ్ కోవింద్ కొనసాగేటువంటి ఆస్కారం ఉంది. ఆ తర్వాత లాంఛన కార్యక్రమాలని కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంది. అయితే మొత్తం వ్యవహారంలో యూపీఏ కొంత స్ట్రాటజిక్ గా వ్యవహరించలేకపోయింది, లేకపోతే మరికొన్ని ఓట్ల విజయం ఏ రకంగా ఉన్నప్పటికీ మరికొంత మెజారిటీ అనేది కొంత సాధించేదానికి ఆస్కారం ఉండేది. కానీ ఆ క్రమంలో యూపీఏ కొంత వెనుకబాటు తనం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. యూపీఏ ఆ రకంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో కొంత ముందుగా ప్లాన్ చేసుకుని ముందుగా అభ్యర్థులు ప్రకటించి ప్రత్యర్థి పార్టీలు దెబ్బకొట్టడంలో యూపీఏ ఇక్కడ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఆ క్రమంలో ఎన్డీఏ కూడా ఒక చేయి ముందు వేయగలిగింది, ఒక అడుగు ముందు వేయగలిగిందని చెప్పి మనం గమనించడానికి ఆస్కారం ఉంది. ఆ పొరపాటుని గమనించినటువంటి యూపీఏ ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ పేరుని ముందుగానే ప్రకటించినప్పటికీ దానికి కౌంటర్ గా వెంకయ్యనాయుడుని ఈరోజు ఎన్డీఏ ఆల్రెడీ ప్రకటించింది. ఆ ఎన్నిక కూడా మరికొద్ది రోజుల్లో జరగబోతోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించినటువంటి తతంగం అంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భం. మొత్తంగా చూసుకుంటే ఒక బీజేపీ అబ్సల్యూట్ బీజేపీ కార్యకర్త ఈరోజు రాష్ట్రపతి భవన్లోకి అడుగుపెట్టేటువంటి ఆస్కారం అనేది ఏర్పడిందిగా మొత్తం మనం గమనించవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్డీఏ 1 అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి హయాంలో ప్రధానమంత్రిగా వాజ్పేయి ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఒక నాయకుడిని అది కూడా ఒక శాస్త్రవేత్తని ఆ రోజు అబ్దుల్ కలాం తీసుకొచ్చి ఎన్డీఏ ఆ రోజు రాష్ట్రపతిని చేయగలిగింది. కానీ బీజేపీ భావజాలంతో బీజేపీ కార్యకర్తగా పుట్టి పెరిగినటువంటి రామ్నాథ్ కోవింద్ ని ఈసారి మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో లోక్సభలో పూర్తి స్థాయి మెజారిటీ ఉండి దేశంలో దాదాపుగా మెజారిటీ స్థానాలని మెజారిటీ రాష్ట్రాలని కైవసం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు బీజేపీ ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ తనదైనటువంటి ముద్రని తనదైనటువంటి మార్కుని ఈ రోజు పూర్తి స్థాయిలో వేసుకోగలిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీ సాధించలేకపోయింది. కేవలం అప్పుడున్నటువంటి మిగతా అలయన్స్ పార్టీలతో కలిసి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకత్వం ఎటువంటి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు లేకుండా పూర్తి స్థాయి మెజారిటీని సాధించి లోక్సభలో ఉన్నటువంటి సందర్భంలో మిగతా పక్షాలను కలుపుకోవడం, అలాగే మరికొంతమంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన్ని కానటువంటి పార్టీలను కూడా కలుపుకుని ఒక బీజేపీ కార్యకర్తను ఈ రోజు రాష్ట్రపతి భవన్లోకి ప్రవేశించగలిగేలా చేయడంలో కొంత సక్సెస్ అయిందని చెప్పొచ్చు. రామ్నాథ్ కోవింద్ విజయాన్ని ఆ రకంగా చూడాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి బీజేపీ పట్టు ఈ రోజు సాధిస్తోంది దేశవ్యాప్తంగా బీజేపీ అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉంది, లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి కూడా రాష్ట్రపతిగా గెలిచినటువంటి రామ్నాథ్ కోవింద్ కూడా ఒక పూర్తి స్థాయి భావజాలం బీజేపీ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇక కేవలం టెక్నికల్ గా ఆలోచించుకుంటే రాజ్యసభలో మాత్రమే కొంత మెజారిటీలో తక్కువలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం త్వరలోనే ఆ లోటును కూడా భర్తీ చేసుకున్నటువంటి క్రమంలో ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఆలోచన విధానాన్ని బీజేపీకి సంబంధించినటువంటి ఎత్తుగడని బీజేపీ ఎజెండాని 100% ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి మెజారిటీ కొంత ఇబ్బందిగా పరంగా మారినటువంటి సందర్భంలో ఆ లోటును కూడా త్వరలోనే భర్తీ చేసుకోవాలని చెప్పి బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తోంది. ఒక బీజేపీ మార్క్ దేశం అంతా తీసుకురావడంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వం సక్సెస్ అయింది, సక్సెస్ అవుతోంది. ఆ క్రమంలో అడుగులు వేస్తోంది. ఆ దిశగానే రామ్నాథ్ కోవింద్ ఎన్నిక వ్యవహారాన్ని 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎంపిక వ్యవహారాన్ని కూడా చూడొచ్చు. రైట్ మురళీకృష్ణ.